చోట నుంచి డైవర్షన్స్ అనంతపురం జిల్లాలో నీళ్ళని అయిపోవాలని చెప్పి ఆపటం మంచి పరిణామం కాదు. మాకు అందరిపైన గౌరవం ఉంది. కడప జిల్లాలో ఏకైక రాయచోటి నియోజకవర్గంలో మాత్రమే ఈ కెనాల్ పోతుంది కాబట్టి అధికారులకు కూడా కొంచెం కష్టతరంగా ఉంది. రాయచోటిలో వెంటనే ఒక డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేసి హెచ్ఎన్ఎస్ సంబంధించింది ఒక డివిజనల్ కార్యాలయం ఉంటే ఇక్కడ కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి 500 కోట్లు ఈ బడ్జెట్లోనే బ్రాంచ్ కెనాల్ సపరేట్ కాకుండా మెయిన్ కెనాల్ కోసం 500 కోట్లు వెంటనే ఈ బడ్జెట్లో కేటాయించాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. అదే రకంగా దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వెలుగెలు ప్రాజెక్ట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఈ పైనే పోతుంది. వెలుగెలు ప్రాజెక్ట్ 4 టీఎంసీలో కట్టడం జరిగింది. కానీ నీళ్లు పైనుంచి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇందులో నుంచి 3 టీఎంసీ ఇవ్వాలని చెప్పి జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది కూడా అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. సిఈ గారితో కూడా మాట్లాడతాం. వెంటనే ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి ఆ కెనాల్ని కంప్లీట్ చేయమని చెప్పి కోరడం జరుగుతుంది. ఈరోజు మనం ఏ స్పాట్కి అయితే వచ్చామో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ కెనాల్ తీస్తే వెలుగెలు ప్రాజెక్టులోకి తీసుకోవచ్చు 500 క్యూసెక్ల ప్రకారం. అదే రకంగా శ్రీనివాసపురం రిజర్వాయర్ 1.26 టీఎంసీ ఉంది. ఈ 3 ప్లస్ అది 4.26 టీఎంసీ నియోజకవర్గానికి ఇస్తే జిల్లాకే అడుగుతున్నాం. మొత్తం జిల్లాకు 4 టీఎంసీ హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వస్తే కనీసం ఈ ప్రాంతం ఎడారి కాకుండా కొంచెమన్నా బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వం వాళ్ళు 14వ ప్యాకేజ్ వరకే ప్రయారిటీ ఇచ్చి నీళ్ళ డైవర్షన్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు మాకు తెలుస్తుంది. దయవుంచి అటు పద్ధతి మానుకోండి. 14 నుంచి 15, 16, 17, 18, 19, 20 వరకు కెనాల్స్ అనేవి దాదాపుగా పూర్తయినాయి. చిన్న పెండింగ్స్ ఉన్నాయి. ఆ చిన్న పెండింగ్స్ని కంప్లీట్ చేసి మెయిన్ కెనాల్కు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. వాళ్ళు 1 సంవత్సరంలో అంటున్నారు. మేము సంవత్సరం 3 నెలలు టైం ఇస్తాం. జూన్ వరకు 2016 జూన్ మే ఎండ్ వరకు ప్రభుత్వం వారికి సమయం ఇస్తాం. ఆ సమయం లోపల మాకు నీళ్ళు ఇవ్వకపోతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రైతు బాధ్యత తీసుకోవాలి. ఇంటికి ఒక రైతు చొప్పున వచ్చి ఈ ప్రాజెక్టు పైన ధర్నా కూర్చుంటాం. మాకు నీళ్ళు వచ్చేంత వరకు లేసే క్వశ్చన్ లేదు. మేము హడావిడిగా ధర్నా చేయాలన్నా ఇంకొకటి మాకు ఉద్దేశం కాదు. వాళ్ళకి కావాల్సినటువంటి సమయానికైనా ఎక్కువ సమయం ఇస్తున్నాం ప్రభుత్వానికి. సంవత్సరం 3 నెలల టైం లోపల మాకు నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం ప్రతి ఒక్కరు చావనైనా చేస్తాం, కానీ చచ్చేంత వరకు పోరాడతాం. ఈ నీళ్ళే మాకు ముఖ్య ఆధారం. ఇది లేకపోతే వేరే బతుకుతెరువు లేదు. డివిజనల్ కార్యాలయం వెంటనే ఈ బడ్జెట్లోనే మినిస్టర్ గారి దృష్టి కూడా ఒత్తిడి తీసుకొచ్చి రాయచోటి డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు ఈ అలొకేషన్స్ వెలుగెలకు 3 టీఎంసీల అలొకేషన్ కూడా ఇప్పించుకొని మెయిన్ కెనాల్కు ప్రయారిటీ ఇచ్చే విధంగా పోరాటం సాగిస్తాం. అధికారుల కోఆపరేషన్ అందరూ కోరుతాం. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి అందరితో కలిసి రిప్రజెంట్ చేయడానికి కానీ అందరితో కలిసి ఈ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయడానికి కలిసి పనిచేస్తాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు రాజకీయ కోణంలో నేను మాట్లాడట్లేదు. ఒక శాసనసభ్యుడిగా నిజంగా శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు కదిలి రావాలి. ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి రైతుకు బాధ్యత. మన ప్రాంతం ఎడారిగా మారుతాను. ఈ ఎడారిగా మారకుండా మనం చేసుకోవాలనంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. కలిసి రావాలి. ఈరోజు నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతాలు వ్యవసాయంలో గిట్టుబాటు కాకపోయినా కన్న ముందు నీళ్లు కనుక్కున్నప్పుడు వాళ్ళు తోటల పరంగానూ ఇంకో హార్టికల్చర్గా ఎంతో డెవలప్ అవుతున్నారు. ఆ రకంగా మన ప్రాంతం కూడా డెవలప్ కావాలి. టోటల్ కెపాసిటీ 40 టీఎంసీ ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ పోలవరం అయిపోతే నీళ్ళు ఇస్తామనేది కాకుండా దీనికి లింక్ పెట్టకుండా దీనికి 40 టీఎంసీ అలొకేషన్ చేసి అన్ని ప్రాజెక్ట్స్ని నింపాలా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రతిపాదన కంప్లీట్ చేసి దాదాపుగా 85% కంప్లీట్ అయింది. 15% పెండింగ్ ఉన్నాయి పనులు. అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఈ ప్రాంత రైతులను కాపాడవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీలో నా మొదటి ప్రయారిటీ రాయచోటి నియోజకవర్గం సంబంధించిన మొదటి ప్రయారిటీ అందరినీ పైన అది రాయచోటి నియోజకవర్గం నీళ్ళు ఇచ్చేంత వరకు అల్లుపెల్లకలను పోరాటం చేస్తామని, దీనికి నాయకులు ప్రజలందరూ కూడా సహకరించారు. 2016 మే లోపల నీళ్ళు ఇవ్వకపోతే ఇంటికి ఒక రైతు చొప్పున వచ్చి మనం అందరం కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి పోరాడి మీరు సాధించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.